మంచు ఫ్యామిలీలో గొడవలు కలకలం రేపుతున్నాయి. అంతేకాకుండా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తనపై గుర్తు తెలియని 10 మంది దాడి చేశారని పహాడీ షరీఫ్ పిఎస్లో ఫిర్యాదు చేశాడు నటుడు మనోజ్. ఈ దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపాడు. అయితే మనోజ్ వారి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదన్నారు పహాడీ షరీఫ్ సిఐ గురువారెడ్డి. ఇంట్లో ఉండగా 10 మంది వచ్చి దాడి చేసినట్టు ఫిర్యాదులో తెలిపాడన్నారు సిఐ. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తన ఫ్యామిలీకి ప్రాణహాని ఉందని మనోజ్ ఫిర్యాదులో తెలిపాడన్నారు సిఐ. మరోవైపు మోహన్ బాబు కూడా తనయుడు మనోజ్ పై రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు లేఖ రాశారు. తనకు మనోజ్ నుంచి ముప్పు ఉందని లేఖలో తెలిపాడు. తనకు రక్షణ కల్పించాలని కోరినట్టుగా తెలుస్తోంది. మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్ దాంట్లో ఏంటంటే నిన్న అతను ఇంట్లో ఉండగా అతను 10 మంది అన్నోన్ పర్సన్స్ ఇంటికి వచ్చినారు. వచ్చి అరుస్తూ ఉన్నారు. నిన్న ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే అటాక్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత నేను కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశాను. వాళ్ళు పారిపోయారు. దాంట్లో భాగంగా నాకు కూడా దెబ్బలు తగిలినాయి. దాని తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కూడా అంతా లేకుండా చేశారని చెప్పేసి దానిపైన కేసు రిజిస్టర్ చేసుకొని పేర్లు ఎవరి మెన్షన్ చేయలేదు. 10 మంది మోహన్ బాబు గారి పేరు, ఫ్యామిలీ మెంబర్స్ పేరు ఎందుకు అనేది, ఎందుకు దాడి చేశారనేది నాకు తెలియదు. మా పిల్లలకు, నా భార్యకు థ్రెట్ ఉందని చెప్పారు. అది ఎందుకనేది తెలియదు. ఇంటి లోపలికి వచ్చారు, వరండా దగ్గర అట్లా ఇంటి దగ్గరలో. నిన్న యాక్చువల్లీ డయల్ 100 వచ్చింది. కాల్ వచ్చినప్పుడు మా వెహికల్ పోవడం జరిగింది. పోయినప్పుడు అక్కడ ఇష్యూ కూడా ఏం లేదు, ఎవరేం లేదు. దాని తర్వాత ఇదంతా జరిగింది. తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు. అతను ఈ రోజు వచ్చి ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్